సెల్ ఫోన్ తో సొల్లు కబుర్లే కాదు, స్ట్రీట్ లైట్లను వెలిగించొచ్చు అంటున్నాడు ఉద్యోగి. 30,000కు పైగా లైట్స్ ను ఒక్క మొబైల్ తో ఆపరేట్ చేయొచ్చని, తద్వారా కరెంటోళ్లకు బోలెడు డబ్బు ఆదా అవుతుందని చెప్తున్నాడు. ఆ వివరణ ఏంటో కాస్త డీటెయిల్ గా తెలుసుకుందామా? నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 30,000కు పైగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడూ సక్రమంగా వెలిగింది లేదు. కొన్ని చోట్ల పగటిపూట వెలుగుతూ కనిపిస్తాయి. వీటిని ఆపరేట్ చేసేందుకు 100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయినా నిర్వహణ అస్తవ్యస్తం. ఇవన్నీ గమనించారు కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే కలెక్టర్ గారి నుంచి మార్కులు కొట్టేశారు. ఆయన సహకారంతో జిఎస్ఎం టెక్నాలజీతో వీధి లైట్లను సెల్ ఫోన్, కంప్యూటర్ తో ఆపరేట్ చేసే వినూత్న విధానాన్ని కనుగొన్నారు. గ్లోబల్ శాటిలైట్ ఫర్ కమ్యూనికేషన్స్ విధానం ద్వారా మొబైల్ సిమ్ తో SMS ల ద్వారా కూర్చున్న చోట నుంచి కదలకుండా ఆపరేట్ చేయడం ఇందులోని ప్రత్యేకత. లైట్లను ఆపరేట్ చేసే విధంగా జంక్షన్ బాక్స్ లో సిమ్ కార్డ్, మైక్రో కంట్రోలర్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారు. తర్వాత SMS ద్వారా లైట్లన్నీ ఒకేసారి వెలిగేలా చేయవచ్చంటున్నారు. లైట్స్ ఆన్ కావడం, ఆఫ్ కావడం ఆటోమేటిక్ గా జరిగిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం NTR నగర్ లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే రాత్రి 12 దాటిన తర్వాత జనసంచారం ఉండదు కనుక ఆటోమేటిక్ గా లైట్లు డిమ్ కావడం కూడా జరుగుతుందట. ఒక సిస్టమ్ ముందు కూర్చొనే స్ట్రీట్ లైట్ ని ఎలా ఆపరేట్ చేయొచ్చు అన్నది మేము ఇక్కడి నుంచి చేసి చూపిస్తా ఉన్నాం. సో నెక్స్ట్ పోతే ఏంటంటే ఈ GSM లో ఉన్న టైమర్ ని యూజ్ చేసుకున్నాం. టైం ప్రకారం మనకి ఆన్ ఆఫ్ అవడం జరుగుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సీజన్ తగ్గట్టు కూడా ఒకేసారి అన్ని జంక్షన్లు ఒకేసారి సీజన్ తగ్గట్టు మనం మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ లో డే లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 6:30కి వెలుగుతాయి. మార్నింగ్ 5:30కి డే లైట్ వచ్చేస్తుంది కాబట్టి 5:30కి ఆగిపోతాయి. జనరల్ గా అయితే 6 to 6 ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. టైమర్లు పెడితే టైమర్ ప్రతిదానికి పోయి మనం టైమర్ ని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ముందే కూర్చొని ఒక చిన్న కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ గా ఉన్న అన్ని జంక్షన్స్ ఎంటైర్ సిటీ మొత్తం కూడా అన్ని ఒకసారిగా మారిపోతాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా డెవలప్ చేసిన ఈ సిస్టమ్ పట్ల ఉన్నతాధికారులు ఆసక్తి చూపుతున్నారు. టోల్ ఫ్రీ నెంబర్స్, ఆన్లైన్ అర్జీల విధానం, దొంగ రేషన్ కార్డులను గుర్తించే టెక్నాలజీ కూడా ఈ నాగేశ్వరరావుది. ఈ స్ట్రీట్ లైట్స్ విషయాన్ని మున్సిపల్ మంత్రికి వివరించి అన్ని జిల్లాలకు విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సో ఇట్లాంటి వీ కెన్ జస్ట్ ప్లే విత్ దట్. మనం దాన్ని ఏ రకంగా మనం మ్యానిపులేట్ చేయాలన్నది మనం అనుకున్నట్లుగా చేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రయోగాత్మకంగా చేశాము. ఎకనామికల్ ఒకటి, డిపెండెన్సీ ఆన్ మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, కరెంట్ బిల్లు తగ్గుతుంది, అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి అనిపించింది. తర్వాత దీన్ని ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసి గవర్నమెంట్ కి ప్రజెంట్ చేస్తాము. ఈ GSM టెక్నాలజీ ద్వారా నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గడంతో పాటు 1 మెగావాట్ దాకా పవర్ ను సేవ్ చేయవచ్చని నిరూపించారు నాగేశ్వరరావు. త్రాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్లు పురపాలక సంఘాలకు, నగరపాలక సంస్థలకు 3 కళ్ళు. వెలగని వీధి లైట్లతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రజల నుండి టన్నుల కొద్ది చెట్లను, ఆదాయంలో అర్ధ భాగాన్ని ఖర్చు చేస్తున్నాయి. అయితే చీకట్లు మిగిలిస్తున్న వీధి లైట్ల సమస్యకు చక్కని, చౌకైన పరిష్కారాన్ని చూపుతున్నాడు నెల్లూరు యువకుడు. సెల్ ఫోన్, కంప్యూటర్ సహాయంతో 1,00,000 వీధి లైట్లను సింగిల్ క్లిక్ తో వెలిగించగలనని సవాల్ చేస్తున్నాడు ఔత్సాహిక పరిశోధకుడు. కెమెరామెన్ జార్జ్ తో దినకర్ రాజు.